కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో జల్ జీవన్ మిషన్లో 15,000 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. కానీ చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆ స్కీమ్ను కేంద్రం మరో ఏడాది పొడిగించిందని చెప్పారు. గత సర్కార్ చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకు అడ్డంకిగా మారాయని అన్నారు. అయితే చంద్రబాబు కృషితోనే ఎన్నడూ లేని విధంగా గత 7 నెలల్లో ఏపీకి కేంద్ర సహకారం అందించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాంతంలో కూడా అమరావతి ప్రాజెక్టు అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి క్యాపిటల్ లేని రాష్ట్రంగా తయారయ్యాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మళ్ళీ మన రాష్ట్రంలో ప్రపంచం గర్వించదగ్గ రాజధాని సృష్టించాలనే ఆలోచనతో అమరావతికి శంకుస్థాపన చేశారు. అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా వచ్చి దానికి శంకుస్థాపన చేశారు. ఎంతో గ్రాండ్ గా ఒక పెద్ద విజన్ తో అమరావతి చేయాలని అనుకుంటే ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఆటను మొదలుపెట్టి 3 రాజధానుల ఆట తీసుకొని వచ్చి 3 ప్రాంతాలని కూడా అన్యాయం చేశారు. ఎక్కడ అభివృద్ధి అనే పేరుతో ఒక్క కార్యక్రమం ఏ ప్రాంతంలో కూడా, రాజధాని అన్నటువంటి ఏ ప్రాంతంలో కూడా ఎక్కడా జరగలేదు. ఆఖరికి ఉన్న అమరావతిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక రాష్ట్రం అన్నప్పుడు చక్కగా ఒక క్యాపిటల్ ఉండాలి, అందరూ గర్వించదగ్గ రాజధాని ఉండాలి, ప్రపంచంలోనే ఉన్నతమైన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి గర్వంగా ఫీల్ అయ్యే విధంగా తయారు చేయాలని మళ్ళీ కేంద్రం తాలూకా సహకారంతో 15,000 కోట్ల రూపాయలు స్పెషల్ బడ్జెట్ దానికి కేటాయించడం జరిగింది. అలాగే హడ్కో నుంచి కూడా సుమారు 16,000 కోట్ల రూపాయలు అదనంగా కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ కి శాంక్షన్ చేసుకున్నాం. అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఏదైతే మనం అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయాలనుకుంటున్నామో కేంద్రం తాలూకా సపోర్ట్ తో ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. అమరావతి ప్రాజెక్టు అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి క్యాపిటల్ లేని రాష్ట్రంగా తయారయ్యాం. చంద్రబాబు